మహారాజశ్రీ గౌరవనీయులైన మన దేశ ప్రధానమంత్రి గౌరవశ్రీ నరేంద్ర మోదీ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నమస్కరిస్తూ బి గోవిందు, సివిఆర్ మధురానగర్, ముత్తుకూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా నుండి మాట్లాడుతున్నాను. సార్, కృష్ణాపట్నం పోర్టు ఏర్పాటులో భాగంగా తరతరాల నుండి నివాసం ఉంటున్న గ్రామాలు వరి, వేరుశెనగ, జామాయిన్, చౌక, జీడి మామిడి, రొయ్యల చెరువులు, ఉప్పు బండే భూములు మరియు సహజ సిద్ధంగా ఏర్పడి వేలాది మంది మత్స్యకారులకు జీవనాధారంగా ఉన్న ఫిషింగ్ హార్బరు కోల్పోయి బాధితులైన కృష్ణాపట్నం పోర్టు నిర్వాసిత ప్రభావిత గ్రామాల ప్రజలకు అప్పటి కృష్ణాపట్నం పోర్టు మేనేజ్మెంట్గా వ్యవహరిస్తున్న నవయుగ సంస్థ వారు, గౌరవశ్రీ చింత శశిధర్ గారు, నెల్లూరు జిల్లా కలెక్టర్ గౌరవశ్రీ రవిచంద్ర గారు, చిల్లకూరు మండల తహసీల్దార్ గౌరవ శ్రీధర్ గారు కలిసి మా గ్రామాలలో పలుమార్లు మీటింగ్ ఏర్పాటు చేసి పోర్టు ఏర్పాటులో సర్వం కోల్పోతున్నారు కాబట్టి మీకు కృష్ణాపట్నం పోర్టు మేనేజ్మెంట్తో పాటు ప్రభుత్వ అధికారులు కూడా అండగా ఉంటారని, మా జీవనాధారానికి సంబంధించి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీలకు కట్టుబడి 2007 సంవత్సరం నుండి 2019 వరకు గడిచిన 12 సంవత్సరాలలో ఇచ్చిన మాటకు కట్టుబడి 50% వరకు హామీలు అమలు చేసి పోర్టు బాధితులను ఆదుకోవడం జరిగింది. 2020 సంవత్సరంలో కృష్ణాపట్నం పోర్టును తీసుకున్న అదానీ సంస్థ వారు పెండింగ్లో ఉన్న హామీలు అమలు చేయకపోగా అమలు చేస్తున్న హామీలు కూడా నిర్దాక్షిణ్యంగా నిలిపివేయడం వల్ల పోర్టునే నమ్ముకొని జీవిస్తున్న పోర్టు బాధితులు ఉపాధి కోల్పోయినారు. ఈ విషయాలు అప్పటి నుండి పోర్టు మేనేజ్మెంట్కి, రాజకీయ నాయకులకు మరియు జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి కొన్ని వందల సార్లు తెలియజేసిన పట్టించుకోలేదు. అందువల్ల 2 సార్లు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసినాను. అయినా కూడా అధికారుల నుండి ఎటువంటి మార్పు లేదు. కృష్ణాపట్నం పోర్టు నిలిపివేసిన హామీలు మరియు కృష్ణాపట్నం పోర్టులో వేణుగోపాల్ అనే వ్యక్తి చేస్తున్న మోసాలను ప్రశ్నిస్తూ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోతున్న నాపై అదానీ మేనేజ్మెంట్ మరియు పిఆర్ఓ వేణుగోపాలరావు గారు కక్ష పెంచుకొని నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అందువల్ల వారి నుండి నాకు ప్రాణహాని కూడా ఉందని తెలియజేస్తూ పెద్దలు ఈ విషయంపై తగు చర్యలు తీసుకొని నన్ను, పోర్టు బాధితులను ఆదుకొని న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.